సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ను సొంతం చేసుకొని ప్రేక్షకుల గుండెల్లో గాడ్ ఆఫ్ మాసెస్గా చెరగని ముద్ర వేసుకున్న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే బర్త్డే ట్రీట్ అందింది. బాలయ్య కెరియర్లో 111వ సినిమాగా తెరకెక్కుతున్న ఎన్బీకే 111 చిత్రం నుంచి మోస్ట్ అవైటెడ్ గ్లిమ్స్ను మేకర్స్ విడుదల చేశారు. 1 నిమిషం 31 సెకండ్ల నిడివితో వచ్చిన ఈ పవర్ ప్యాక్డ్ వీడియో నందమూరి అభిమానుల ఎదురుచూపులకు పర్ఫెక్ట్ ఆన్సర్లా నిలిచింది. బాలయ్య జన్మదినాన్ని పండుగలా జరుపుకుంటున్న ఫ్యాన్స్కో ఈ గ్లిమ్స్ పూనకాలు తెప్పిస్తూ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఈ గ్లిమ్స్ చూస్తుంటే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని విజన్, ప్రెజెంటేషన్ ఈ సినిమాలో వేరే లెవెల్లో ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. ముంబై మాఫియా బ్యాక్డ్రాప్లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లు, స్టైలిష్ లుక్స్, సరికొత్త మేనరిజమ్స్తో బాలకృష్ణను జెన్జీ ట్రెండ్కు తగ్గట్టుగా ప్రజెంట్ చేయబోతున్నారని క్లారిటీ వచ్చేసింది. గోపీచంద్ మలినేని ముందు నుండి చెబుతున్నట్లు ఈ సినిమాలో వింటేజ్ బాలయ్యను కాకుండా సరికొత్త బాడీ లాంగ్వేజ్తో సరికొత్త న్యూ ఏజ్ బాలయ్యను మనకు చూపించారు. కమర్షియల్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే వీరిద్దరి కాంబోలో వీరసింహారెడ్డి తర్వాత మరో సంచలన విజయం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తుండడం విశేషం. సాధారణంగానే బాలయ్య సినిమాలకు తమన్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ గ్లిమ్స్లో ప్రతి ఫ్రేమ్ను తన నెక్స్ట్ లెవెల్ ఆర్ఆర్తో తమన్ మరో మెట్టెక్కించాడు. బాలయ్య ఎంట్రీకి తమన్ అందించిన స్కోర్ ప్యూర్ గూస్ బంప్స్ తెప్పిస్తుండగా బాలయ్య మాస్ ఇమేజ్కు తోడైన సౌండింగ్ థియేటర్లలో రీసౌండ్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి తోడు అరవింద్ కశ్యప్ అందించిన క్లాసీ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, సాయి మాధవ్ బుర్రా రాయబోయే పవర్ఫుల్ డైలాగ్స్ ఈ చిత్రానికి అదనపు బలంగా మారనున్నాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మంచు మనోజ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండడం సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. మొత్తానికి ఈ గ్లిమ్స్తో ఈసారి బాలయ్య చేసే విధ్వంసం వేరే లెవెల్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ గ్లిమ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ఈ సినిమాతో బాలయ్య, గోపీచంద్ మరో హిట్ను అందుకుంటారో లేదో చూడాలి.